హాయ్ ఫ్రెండ్స్, నేను హైతా. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే ఉగాది పండుగ రోజు వ్లాగ్ అనమాట. మేమైతే కొలన్ భారతి అండ్ సంగమేశ్వరం అయితే వచ్చేసాము. అయితే నేను కొలన్ భారతి అండ్ సంగమేశ్వరం వెళ్ళి అక్కడైతే షూట్ చేశాను. కాకపోతే అది సపరేట్ వీడియో పెడదామని చెప్పేసి ఇందులో అయితే పెట్టట్లేదు. చాలామంది ఏంటంటే ఆధ్యాత్మికంగానే చూడాలి అనుకుంటారు కదా, అందువల్ల నేనైతే పెట్టలేదు. అది కాక ఈ గుళ్ళకి చాలా విశేషాలు ఉన్నాయండి, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని చెప్పి కూడా నేను సపరేట్ వీడియో అయితే పెడదాము అనుకుంటున్నాను. ఎందుకంటే సంగమేశ్వరంలో లింగం వచ్చేసి వేప మొద్దు ఉంటుందండి. 8 నెలల పాటు నీళ్ళలోనే ఉంటుంది, కానీ ఏ మాత్రం కూడా చెక్క అయితే చెదరలేదన్నమాట. అలాంటి బోలెడన్ని విశేషాలు సంగమేశ్వరం వీడియో చేసేటప్పుడు చూపిస్తాను అండ్ ఎలా అనేది కూడా చెప్తానన్నమాట. ఇవాళ అయితే నేను కొలన్ భారతి అండ్ సంగమేశ్వరం వెళ్ళొచ్చేసాక అంతా కూడా మా వదినే చేసుకుంది. పాపం తనే చేసింది అంతా, నేనైతే ఏం చేయలేదండి. మేము అక్కడికి వెళ్ళాము, కాస్త లేట్ అయిందని చెప్పి తనే అంతా చేసింది. తర్వాత ఇలా భోజనాలు తిన్న తర్వాత కాస్త బోర్ కొడుతుందని చెప్పేసి అందరికీ తెలిసిందే కదా, లూడో అయితే కాసేపు ఆడుకున్నాము. ఎప్పుడైనా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అందరితో ముచ్చట్లు ఆడమే సరిపోతుంది, కానీ ఆఫ్టర్నూన్ అయితే ఎవరు ఉంటారు, ఆ ఎండలకి అస్సలు ఉండరు కదా. అందుకని చెప్పేసి ఈ గేమ్ అయితే ఆడుతున్నాం. తర్వాత ఈవినింగ్ అయితే ఇలా మంచాల పైన కూర్చొని అందరం కూడా ముచ్చట్లు అయితే చెప్పుకుంటాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఊరు వెళ్ళినప్పుడు. ఆ ముచ్చట్లు చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే కొన్ని వీడియోస్ చాలా వరకు తీసాను, అవి ఈరోజు కూడా 1 by 1 అయితే పెడతా ఉంటాను. ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బోలెడన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడే అందరం కూర్చొని ముచ్చట్లు అయితే చెప్పుకుంటాం. మా అయితే నైట్ వరకు ఇలానే ఉంటుంది. తను మా వదిన అనమాట. ఎవరు ఎండాకాలం కాబట్టి అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు, పిల్లలు అందరు కూడా వస్తారు కాబట్టి బాగా జోక్స్ వేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాము. నేను వీడియో అయితే సైలెంట్గా తీశాను, కానీ కనుక్కున్నారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.